హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. జగన్ కి బిగ్ షాక్ తగిలింది. 9 సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఎందుకు జగన్ మీద కేసు అయింది అని అంటే జగన్తో సహా 8 మందిపై కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకు అని అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోడ్ ఉల్లంఘన చేసినందుకు జగన్ గారి మీద అయితే కేసు అయింది. సో మనందరికీ తెలుసు, రీసెంట్ గా జగన్ గారు గుంటూరులో ఉన్న మిర్చి యార్డ్కి వెళ్ళి అక్కడ నానా హంగామా అయితే చేశారు. సో రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలని చెప్పేసి అక్కడ అనవసరంగా ఎమ్మెల్సీ ఉల్లంఘన ఉందని చెప్పినా కూడా పోలీసులు ఆ పర్మిషన్ నిరాకరించినా కూడా అక్కడికి వెళ్ళి ఒక గుంపు జనంతో వెళ్ళి అక్కడ జనాల్ని భయభ్రాంతులు చేశారు. సో రైతులు వాళ్ళ పని చేసుకుంటుంటే వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయడమే కాకుండా అక్కడ చాలా మంది రైతులు కామెంట్ చేస్తున్నారు. అంటే వర్క్ చేసుకోకుండా ఒక గుంపు జనంతో ఒక బెటాలియన్తో అయితే అక్కడికి వెళ్ళి నానా హంగామా అయితే చేశారు. అలాగే ఇంకా బయట కూడా వాళ్ళ వాహనాలు ఆపి అక్కడ ట్రాఫిక్ జామ్ జరిగింది. సో చాలా మంది వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా ఈ విషయం మీద కేంద్ర మంత్రి గారికి లెటర్స్ రాశారు. ఇక్కడున్న ఎవరైతే మిర్చి రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో లెటర్లో రాసి ఈ రోజు కూడా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న మంత్రితో, కేంద్ర మంత్రితో చర్చలు జరుగుతున్న తరుణంలో అనవసరంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది, గుంటూరు కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న టైంలో కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పర్మిషన్ లేకుండా పక్కనే ఉన్న పోలీసులు కూడా మైక్లలో చెప్తున్నారంట, సార్ రావద్దు, ఇక్కడ అవసరం లేదు, అంటే ఇక్కడ కోడ్ ఉల్లంఘన చేయొద్దు, మీరు వెళ్ళిపోండి అని ఎంత చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి నానా హంగామా అయితే చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు ప్యాలెస్ లోంచి బయటికి రాని జగన్ గారు ఇప్పుడు సడన్ గా రైతుల మీద ఒక ప్రేమ, ఒక ఫేక్ ప్రేమ అనేది చూపిస్తున్నారని తెలుస్తుంది. సో అది అంటే అవసరం లేని టైంలో ఎందుకు ఇంత రచ్చ చేయడం, చంద్రబాబు నాయుడు గారు ఆ న్యూస్ మీద ఎవరైతే మిర్చి ధరకి గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి అక్కడ కేంద్రంతో వాళ్ళ దగ్గర సహాయం నిధులు తీసుకోవాలి అని వెయిట్ చేస్తున్న టైంలో ఇక్కడికి వచ్చి కావాలని చెప్పి అక్కడ ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన ఉందని తెలుసు. సో జగన్ గారి మీద 9 సెక్షన్లలో అయితే కేసు అయింది. జగన్తో పాటు ఇంకా 8 మందిపై కేసులు అయింది. సో వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తలశీల రఘురాం, కావటి మనోహర్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పెర్ని నానిపై అయితే కేసు అయింది. సో మనందరికీ తెలుసు, జగన్ గారి మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులతో పాటు ఇంకా కొన్ని కేసులు ఆయన అదనంగా, అంటే ఎన్ని కేసులుంటే నేను అంత గొప్పవాడిని అని ఫీల్ అవుతున్నట్టని తెలుస్తుంది. సో ఇంకా కొన్ని కేసులు వేసుకొని కావాలని చెప్పేసి, అంటే సిబిఐకి వీళ్ళకి ఈ కేసులతో పాటు ఈ కేసులు కూడా అదనంగా ఒక ఇచ్చి నేను ఇన్ని కేసులున్నా, నా మీద అన్యాయంగా కేసులు బుక్ చేస్తున్నారనే ఒక రూమర్ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ కావాలని కేసులు వేయించుకున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ కోడ్లు ఉల్లంఘన చేయొద్దు అని చెప్పేసి ఎక్కడైనా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ టైంలో ఒక గుంపుగా కానీ అక్కడ ధర్నాలు కానీ రాష్ట్ర రోకోలు కానీ బంధులు కానీ అక్కడ చేయొద్దు. ఎక్కడైనా చేస్తే కూడా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ పోలీసు వాళ్ళు ఓకే అంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ పోలీసులు పర్మిషన్ నిరాకరించినప్పటికీ జగన్ గారు వెళ్ళి ఎవరైతే ఆయన జైల్లోకి వెళ్ళడం కాకుండా వాళ్ళ ఉన్న సరౌండింగ్ లో ఉన్న ఎవరైతే ప్రజల్ని కూడా జైల్లో ఇరికించాలి, అక్కడ ఉన్న మంత్రుల్ని కూడా జైల్లో ఇరికించాలి, నాతో పాటు ఇంకా నా వాళ్ళని తీసుకుని వెళ్ళాలి జైల్లోకి అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం అయితే చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే జగన్ గారు ఒక మంచి పేరును కొట్టేయాలి. అంటే నేను ఎవరైతే మిర్చి ధర కోసం, గిట్టుబాటు ధర కోసం కొట్లాడుతున్నా, దానికోసం వచ్చిన వాళ్ళని అన్యాయంగా జైల్లో పెడుతున్నారని ఒక న్యూస్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి మనందరికీ తెలుసు. సాక్షి న్యూస్ లో ఆల్రెడీ ఈ న్యూస్ అయితే వస్తుంది. జగన్ గారు కష్టపడి పోరాడి ఎవరైతే మిర్చి యార్డు కోసం, రైతుల కోసం పోరాడుతుంటే అన్యాయంగా కేసులు ఎక్కడ? మీకు ఈ టైంలో వెళ్ళొద్దు సార్. ఈ టైంలో పోలీసులు అంటే ఏ మంత్రి అయినా కూడా, ఏ మినిస్టర్ అయినా కూడా ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన చేస్తే ఖచ్చితంగా కేసు అయితే పడిపోయింది. సో అలాంటి టైంలో ఈయన వెళ్ళి ఏదైతే ఆ మిర్చి రైతుల దగ్గర ఒక మంచి పేరు కొట్టేయడానికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఎవరైతే పోలీసులు న్యూస్ నిరాకరిస్తారో, అంటే ఆయన పర్మిషన్ లేకుండా నిరాకరిస్తారో పోలీసులను బట్టడోడ తీసి కొడతాం,
పోలీసుల సంగతి చూస్తాం, మా అధికారంలోకి వస్తే ఈ రిటైర్మెంట్ అయిన పోలీసులను కూడా వదలమని చెప్పేసి పోలీసుని బెదిరించడం జరుగుతుంది. ఇలా బెదిరించడం జగన్ గారికి నిజంగా మంచి పద్ధతి కాదు. చాలా మంది కూటమి శ్రేణులు, టీడీపీ శ్రేణులు, ప్రజల్లో నుంచి కూడా చాలా మంది జగన్ కి అయితే చాలా విమర్శలు వస్తున్నాయి. టైం లేని అంటే అనవసరంగా వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేయడం, అక్కడ ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టడం, బయట వాహనదారులు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు.